కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ కంపర రమేష్ ఆశయ సాధనకు తమ కుటుంబ సభ్యులు కృషి చేస్తారని కంపర రమేష్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ మాజీ కార్పొరేటర్ కంపర రమేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు చీరలు, నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేయగా వెంకటనంగలోని సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ కంపర రమేష్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పాల్గొని మాట్లాడుతూ తమ్ముడు కంపర రమేష్ ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని భావోద్వేగంగా తెలిపారు. భాస్కర్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు 4-9 డివిజన్లకు చెందిన సుమారు 100 మంది మున్సిపల్ శానిటరీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని స్వర్గీయ కంపర రమేష్ కు నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిస్వార్థ సేవాభావంతో పనిచేసిన కంపర రమేష్ ఆకస్మికంగా దూరమైన ఆయన అందించిన సేవలు, చూపిన మానవత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలక సూరికుమారి, పలక శేఖర్, పలక ధర్మతేజ, తూము చక్రధర్రావు, కంపర సాత్విక్, కోసిరెడ్డి దొరబాబు, పంతంమూర్తి, తూము బన్నీ, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. మా మధ్య లేకపోయినా సరే ఆయన స్మృతులతో మేము చాలా భారంగా గడుపుతున్నా సరే లేని లోటు మాకు ఎప్పటికీ తీర్చలేనిది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా స్థానిక సాయిబాబా గుడి దగ్గర అన్నదానం చేయడం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర కూడా మా గృహం దగ్గర మా 4-9 శానిటేషన్ వర్కర్లందరికీ పిలిచి వాళ్ళకి బట్టలు అయితేనే, పళ్ళు అయితేనే, ఫుడ్ అయితేనే మనం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా మధ్యన ఆయన లేకపోయినా సరే అది ఎలాగ తీర్చని లోటు, కాకపోతే తప్పదో ముందుకు వెళ్ళాలా, ఆ దైవ నిర్ణయం కాబట్టి మాకు ఈరోజు ఆయన లేని లోటు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా సరే ఆయన స్మృతులను తలుచుకుంటూ ఆయన ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్ళని చెప్పి నేనైతేనే, మా సోదరి పల్కా సూర్యకుమారి అయితేనే, వాళ్ళ కొడుకు సాత్విక్ అయితేనే అందరూ కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మా తమ్ముడిని స్మరించుకుంటూ వచ్చిన స్నేహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా శానిటేషన్ వర్కర్లు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ